ఓం నమో సూర్యనారాయణాయ నమః. మాఘపురాణం 25వ అధ్యాయం. సులక్షణ మహారాజు వృత్తాంతము. వంగదేశమును సూర్యవంశపు రాజుకు సులక్షణ మహారాజు పరిపాలించేవాడు. అతనికి 100 మంది భార్యలు. అతడు గొప్ప ధైర్యవంతుడు, బలవంతుడు, ధర్మపాలకుడు. తన దేశ ప్రజలకు ఏ ఆపద వచ్చినను తనదిగా భావించి తరుణోపాయం ఆలోచించి సేవ చేసేవాడు. సులక్షణ మహారాజంతటి రాజాది రాజునైనా, ఎంతటి తరగని సంపత్తి కలవాడైనా ఏమి లాభం? అపుత్రస్య గతిర్నాస్తి అనునట్లు పుత్ర సంతానం లేకపోవుటచే తనకు గతులు లేవు కదా. కాగా తన వంశం ఎటుల అభివృద్ధి చెందును? తనతో తన వంశం అంతరించిపోవలసిందేనా అని దిగులు చెందుతూ ఉండేవాడు. ఒకనాడు తాను తన రథమెక్కి నైమిసారణ్యమున గొప్ప తపస్సాలురున్న ప్రదేశమునకు వెళ్ళెను. అచట తపోధనులందరూ తపస్సు చేసుకొనుచుండిరి. వారికి సులక్షణ మహారాజు నమస్కరించి ఇట్లా పలికెను: మునిశ్రేష్ఠులారా, నేను వంగదేశాధీసుడను. నా పేరు సులక్షణుడు. నాకు 100 మంది భార్యలు. అయినానేమి, ఒక్క సంతానమైనను కలగలేదు. కావున నాకు పుత్ర సంతానం కలుగునట్లు నన్ను దీవించండి అని అంజలి ఘటించి ప్రార్థించాడు. మహారాజు పలుకులకు మునిశ్రేష్ఠులు విని జాలిపడ్డారు. రాజా, నీవు సంతానహీనుడు అగుటకు కారణమేమనగా, పూర్వజన్మలో నీవు సౌరాష్ట్రమును పాలించియుంటివి. ఆ జన్మలో ఒక్క మాఘస్నానమైనను చేయలేదు, ఒక్క దానమైనను ఇవ్వలేదు, ఒక సద్బ్రాహ్మణునకు గుమ్మడికాయనను దానం చేయలేదు. అట్లా చేసి ఉంటే ఈ జన్మలో నీకు పుత్ర సంతతి కలిగి ఉండేది. కావున వెనక కర్మఫలం వలననే నీకు ఈ జన్మలో పుత్ర సంతతి కలగలేదు. ఎవరు మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజున కూష్మాండ దానం చేయుదురో వారికి తప్పక పుత్ర సంతానం కలుగుతుంది. ఇందుకు సందేహమేమీ లేదు అని చెప్పి ఒక ఫలమును మంత్రించి రాజునికిచ్చి, దీనిని నీ భార్యలందరికీ తినిపించుము అని పలికెను. మహాభాగ్యమని ఫలమును కండ్లకద్దుకుని ఇంటికి వెళ్ళిపోయినాడు. భర్త రాక విని పట్టమహీషులు ఎదురేగి మంగళహారతులిచ్చి సేద తీర్చిరి. రాజు తెచ్చిన మంత్రఫలం గురించి వివరించి భోజనానంతరం సేవింపుడు అని చెప్పి పూజగదిలో ఆ ఫలమును ఉంచి తాను భోజనానికి వెళ్ళను. అయితే 100 మంది భార్యలలో చిన్న భార్య దురాశతో ఎవరికీ చెప్పకుండా ఆ గదిలోకి రహస్యముగా దూరి ఆ ఫలం మొత్తము తినేసి ఏమీ తెలియని దానిలా ఉండిపోయింది. మహారాజు తన భార్యలతో భోజనానంతరం పూజగదిలోకి ప్రవేశించి ఆ ఫలము కోసం చూడగా అక్కడ బంగారపు పళ్ళెం ఉంది కానీ ఆ పళ్ళెంలో ఫలము లేదు. నిర్ఘాంతపోయి ఆ పండు కోసం చాలా చోట్ల వెతికించాడు. చాలా కోపం వచ్చి అందరినీ అడిగితే నాకు తెలీదు అని చెప్పారు. ఎంతో కష్టపడి ఇంతకాలానికి మహానుభావుల వద్ద నుంచి సంతాన ప్రాప్తి కోసం తెచ్చుకున్న ఫలాన్ని పోగొట్టుకున్నానని ఆ మహారాజు సులక్షణుడు చాలా బాధపడ్డాడు. దుఃఖంతో కృంగిపోయాడు. మంచం పట్టి కృశించిపోయాడు. ఇదంతా చూసిన చిన్న భార్యకు పశ్చాత్తాపంతో, అయ్యో, పండు మొత్తం నేనే తినేశానే, ఇప్పుడేం జరుగుతుందో, ఆ పండు కోసం బెంగపడి ఇట్లా మంచాన పడిపోయాడని, ఏదైతే అదయ్యింది, నా భర్తకు ఈ మాట చెప్పేస్తాను, నేనే తిన్నానని. అలా చెప్తే గాని నా మనోవ్యాధి తీరదు, అతని మనోవ్యాధి కూడా తీరదు అని భావించి ఎవ్వరూ లేని సమయంలో భర్త గదిలోకి ప్రవేశించింది. భర్త మంచి నిద్దట్లో ఉండి శబ్దం వినేసరికి పెద్దగా కేకలు పెట్టాడంట మెలకువ వచ్చి, ఎవరు ఎవరు అని. చిన్న భార్య భయపడిపోయింది. అసలే తన చేసిన దొంగతనం గురించి చెప్పాలి, పైగా మహారాజు అరుస్తున్నాడు. వెలుతురు కూడా లేని ఆ చీకటి గదిలో భయపడుతూ, మహారాజా, నేను మీ చివరి భార్యను, నేను మీకో సంగతి చెప్పడానికి వచ్చాను అని చెప్పింది. మీరు పోయిందనుకున్న మంత్రఫలాన్ని నేను తిన్నాను, క్షమించండి, నేను ఒక్కదాన్నే తిన్నందుకు అని భర్త కాళ్ల మీద పడి క్షమాపణ వేడుకుంది. అతను చాలా బాధపడ్డాడు. కానీ సరేలే, పండు పూర్తిగా పోలేదు, కనీసం నువ్వైనా తిన్నావు అని సంతోషించాడు. నువ్వు ఒక్కదానివే తిన్నావు, కనీసం నీకు ఒక్కదానికైనా సంతానం కలుగుతారేమో అని భావించాడు. పుత్రుడు కలగబోతున్నందుకు చాలా ఆనందపడ్డాడు. చాలా గారాబంగా ఆమెను చూసుకోవడం మొదలుపెట్టాడు. అయితే ఈ విషయం బయటపడి చివరి భార్య గర్భవతి అవుతుందని తెలుసుకుని మిగిలిన భార్యలందరూ అసూయపడ్డారు. ఆమెకు కుమారుడు కలిగితే మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తాడని భావించారు. మా అందరికీ ఇవ్వకుండా తనొక్కతే తినేసింది అని చెప్పి కోపంతో ఆఖరి భార్య తినే భోజనంలో విషం కలిపేశారు. ఆ చివరి భార్య తినేసింది. ఆ మందు ప్రభావం వల్ల ఆ చివరి భార్యకు పిచ్చెక్కింది, మతిపోయిందన్నమాట. కానీ వరప్రసాది అయిన కడుపులోని పిల్లవాడికి మాత్రం ఏమీ కాలేదు. అయితే పిచ్చి పట్టిన భార్య ఎవరూ చూడకుండా ఒక అర్ధరాత్రి సమయంలో అడవిలోకి పారిపోయింది. తను నిండు గర్భిణి అని కూడా తెలియని పిచ్చిది అడవిలోనే ఒక పుత్రుణ్ణి ప్రసవించింది.
అయితే ఆమె పుత్రుణ్ణి ప్రసవించడం ఒక క్రూర మృగం చూసింది. ఆ పసిగొడ్డుని వదిలేసి ఆ బాలింతరాలైన ఆఖరి భార్యని తినేసింది. ఆ రక్తపు మడుగులో ఉన్న పసికందుని ఆహారం కోసం వెదుకుతున్న రాజహంసలు చూశాయి. ఆ హంసలు తమ రెక్కలతోటి ఆ పిల్లవాడికి బాగా గాలి విసిరి ఒంటి మీదున్న తడంతా ఆర్పి చెట్లు కొమ్మల నుంచి వచ్చే పీచుని తీసి ఒక పరుపులా చేసి వాటి మీద ఈ పిల్లవాడిని పడుకోబెట్టాయి. 1 ఏడాది పాటు పళ్ళు గుజ్జు తేనె తెచ్చి ఆ పిల్లవాడికి పెడుతూ ఉండేవి. అలా ఆ పిల్లవాడిని పెంచాయి. ఏడాది తిరిగేసరికి వేసవికాలం రావడంతో నీరు దొరకక వాటి మిత్రపక్షులకు ఆ బాలుణ్ణి అప్పగించి ఆ హంసలు వెళ్ళిపోయాయి. పక్షుల సమనార్థంలో పెరిగిన ఆ బాలుడు ఒకరోజు స్నానం కోసం వచ్చిన ఒక ఋషి కంట పడ్డాడు. ఆ మునిగారికి 2 భార్యలున్నారు. 2 భార్యల్ని వెంటబెట్టుకుని ఆయన ఆ నదికి స్నానానికి వస్తుంటే అక్కడ ఒంటి మీద వస్త్రాలు కూడా లేకుండా పక్షులతో ఆడుకుంటున్నటువంటి బాలుడు వాళ్ళకి కనిపించాడు. ఆ పిల్లవాడిని చూసి చాలా బాగున్నాడు అని ఆశ్చర్యపోయారు. ఆ పిల్లవాడికి ఇంకా మాటలు కూడా రాలేదు అని చెప్పి ఆ పిల్లవాడిని ఇంటికి తెచ్చుకున్నారు. చక్కగా ముద్దుగా పెంచుకున్నారు. వాళ్ళకు కూడా సంతానం లేదన్నమాట. 2 తల్లుల ముద్దుల బిడ్డగా పెరగడం మొదలుపెట్టాడు. పిల్లవాడికి 3 సంవత్సరాలు నిండాయి. ముద్దుగా మాట్లాడడం మొదలుపెట్టాడు. పిల్లవాడు 2వ భార్యకి బాగా అలవాటు పడి ఆవిడ వెనకాల తిరిగి ఆడుకుంటూ ఉండేవాడు. అప్పుడు పెద్ద భార్యకి ఒక రకమైన ఈర్ష్య వచ్చేసింది. కోపంతో బాలుడు ఆడుకుంటుండగా వెతికెళ్ళిపోయి అడవిలో వదిలేసి వచ్చింది. భర్త, చిన్న భార్య పిల్లోడు ఏడి అని అడుగుతూ వెతుక్కుంటూ ఉన్నారు. నాకు తెలీదు అని చెప్పేసింది పెద్ద భార్య. ఇలా మాఘపురాణం 25వ అధ్యాయం సమాప్తం. ఓం నమో సూర్యనారాయణాయ నమః.